ఒక తండ్రి తన కుమారుడితో ఇలా అంటాడు, బాబు, ఈ మధ్యలో నాకు ఆరోగ్యం బాగుండడం లేదు. ఒకవేళ నేను మరణిస్తే ఈ ఇల్లు నీకు, ఆ పొలం తమ్ముడికి, కొంత డబ్బు ఉంటే అది అమ్మకు దక్కాలి అని అంటాడు. అయితే తండ్రి మాటలు విన్న కుమారుడు, అలా మీరు చెప్పిన మాటలకి చట్టపరమైన విలువ ఉంటుందా నాన్న అని అడగగా తన తండ్రి ఏమంటున్నాడంటే, లేదు బాబు, అందుకే రాతపూర్వకంగా వీలునామా రాయాలి అని అనుకుంటున్నాను అని తన తండ్రి కుమారుడితో అంటాడు. అయితే వీలునామా అంటే ఏమిటి ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఒక వ్యక్తి తన మరణ అనంతరం తన ఆస్తిని ఎవరికి ఎంత ఎలా పంచాలో రాసి ఇచ్చే చట్టపూర్వకమైన రాతపత్రం అని అంటారు. వీలునామా రాసే వ్యక్తిని టెస్టేటర్ అంటారు. వీలునామాను తీసుకునే వ్యక్తిని బెనిఫిషర్ అంటారు. ఇది ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ద్వారా మనం వీలునామాని రాయవచ్చు. వీలునామా రాసేటప్పుడు ముఖ్యమైన లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వీలునామా అనేది ఆస్తిని పంచి ఇచ్చే వ్యక్తి మరణ అనంతరం మాత్రమే అవుతుంది. వీలునామా రాతపూర్వకంగా ఉండాలి. 2 సాక్షుల సంతకం కూడా ఉండాలి. వీలునామా రాసిన తర్వాత వీలునామా రాసిన వ్యక్తి రద్దు కూడా చేసుకోవచ్చు. వీలునామా రాసే వ్యక్తి ఇతరులకి ఎవరికైనా సరే వీలునామా రాసుకోవచ్చు, సొంత కుమారులకే కూతురులకే కాకుండా. వీలునామా రాస్తే మన ఆస్తి పంపకంలో కుటుంబ గొడవలు, తగాదాలు, తన కోరిక ప్రకారం తను సంపాదించిన ఆస్తి సరిగ్గా చేరుతుంది. అందుకే గుర్తుంచుకోండి, మనం బతికే ఉన్నప్పుడు రాసిన ఒక పత్రం మన మరణ అనంతరం కుటుంబానికి శాంతి భద్రతనిస్తుంది. అదే వీలునామా. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వీలునామా రాశారా లేదా రాయాలనుకుంటున్నారా? కింద కామెంట్లో తెలియజేయండి.